ఓకే. సో, ఇది లెస్ థాన్ 800 ఉన్నప్పుడు ఒక టాక్స్ రేట్ పడుతుంది. మోర్ థాన్ 801 అయినా సరే ఒక టాక్స్ రేట్ పడుతుంది. అంటే కొన్ని నార్మ్స్, కొన్ని బిజినెస్ మోడల్స్‌లో ఏంటి అనంటే ఈవెన్ రూ. 1 డిఫరెన్స్ గాని, 1 పాయింట్ డిఫరెన్స్ గాని దాని టాక్స్ రేట్, స్లాబ్ రేట్స్ మారిపోతాయి. అలా మారటం వల్ల ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఆ ఎక్కువ టాక్స్ కట్టడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళకి ఇండైరెక్ట్‌గా అది నష్టం కలుగుతుంది. సో, ఇక్కడ మనం డిఫైన్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ కండిషన్స్ అనే కాన్సెప్ట్‌లో మనం మెయిన్‌గా చూసేది ఏంటంటే, మనం ఏవైతే బిజినెస్ మోడల్స్ యూజ్ చేస్తున్నారో ఆ కంపెనీలో, ఇక్కడ ఇండైరెక్ట్‌గా బిజినెస్ మోడల్ యూజ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎక్కువగా ఏది బెనిఫిట్ అనేది వస్తుందో, ఓవరాల్‌గా సేల్స్ ఆహ్, పెరిగినా ఆర్ తగ్గినా ఈ ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గకుండా, మనకి లాభాలనేవి తగ్గకుండా ఏ బిజినెస్ మోడల్ అయితే వాళ్ళు ఫాలో అవుతారో, దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయడం జరుగుతుందండి. దీన్ని బేస్ చేసుకొని మన కండిషనల్ టైప్స్ అనేవి కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డిస్కౌంట్ ఇవ్వటం అనేది వాళ్ళకి నష్టం కలుగుతుందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్‌కి. అంటే మనం ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వటం వల్ల మనకి టాక్స్ రేట్ డిఫరెన్స్ గాని, లేదు అనంటే మన ప్రాఫిట్ గాని తగ్గిపోతుందంటే వాళ్ళు డిస్కౌంట్‌ని కన్సిడర్ చెయ్యరు. ఎందుకంటే అది వాళ్ళు ఇండైరెక్ట్‌గా నష్టం కలుగుతుంది. అలాగే ప్రైస్ అనేది ఎక్కువ మనం పెంచడం వల్ల టాక్స్ ఎక్కువ రేట్ పడుతుందనుకోండి. ఇండైరెక్ట్‌గా మనం గవర్నమెంట్‌కి కట్టాల్సిన టాక్స్ ఎక్కువైపోతుంది కాబట్టి వాళ్ళక్కడ ఏంటి అనంటే హ్మ్. టాక్స్ ఎక్కువగా పే చేయాలి. సారీ, ప్రైస్ ఎక్కువగా ఇంక్రీజ్ చేయాలి. ఎగ్ ఇలాంటి కొన్ని నార్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. స్టాండర్డ్స్. చెప్పండి. అందుకేనే వాళ్ళు కండిషన్స్ ప్రైజ్ అని ఇచ్చారు ఒక ఆప్షన్. ఎగ్జాక్ట్‌లీ అండి అది. దానికి హ్మ్. సంబంధించింది. ఆహా! అయితే ఇది ఇవ్వాలా అయితే? అంటే ఇవ్వాలంటే అండి, ఇక్కడ మనకి ఎటువంటి బిజినెస్ మోడల్ మనకి ప్రెజెంట్ లేదు కాబట్టి మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. లేదు. దాన్ని మనం స్కిప్ చేసేస్తున్నాం హ్మ్. యాక్చువల్‌గా. అంటే మన క్లయింట్ దగ్గరికెళ్ళినప్పుడు మటికి వాళ్ళ ప్రెజెంట్ బిజినెస్ మోడల్ ఉంటుంది. ఇలా ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు ఇలా ఫ్రీ ఇవ్వాలి. ఈ సిట్యుయేషన్‌లో ఈ డిస్కౌంట్స్ ఇవ్వాలని వాళ్ళకొక బిజినెస్ మోడల్ ఉంటుంది. దాని ప్రకారం మనం కండిషనల్ టైప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సేమ్ మీరిప్పుడు కండిషనల్ ఓహ్! టైప్‌లో ఎలా అయితే క్రియేట్ చేశారో ఎగ్జాక్ట్‌లీగా అలానే హ్మ్. క్రియేట్ చేస్తారు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. కానీ ఏదేది క్రియేట్ హ్మ్. చేస్తారు, ఏవేవి క్రియేట్ చేయకూడదు అనేది మాత్రం ఆ బిజినెస్ మోడల్‌లో ఉంటుంది. హ్మ్. ఓకే. ఇప్పుడు మీరు ఓకే. కండిషనల్ రికార్డ్ చేసారా? కండిషనల్ రికార్డ్ టేబుల్ 2 కండిషనల్ రికార్డ్ దేనికండి మనకి యూజ్ అయ్యేది? అది ఫైనల్ ప్రైజ్ ఇవ్వడానికా? అదే ఏ ఫైనల్ ప్రైస్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ప్రైజింగ్ ప్రొవిజన్‌లో బేస్ ప్రైస్ ఇచ్చాను. ఇప్పుడు అబే ఇప్పుడు నేను సేవరీ స్నాక్స్ తీసుకున్నాను కదా! అందులో ఆ స్నాక్ ఆ మెటీరియల్‌కి ఫైనల్ ప్రైజ్ ఇవ్వడానికి. ఇక్కడ మనం ఇస్తది గదా! ఓకే. అంటే కండిషనల్ రికార్డ్‌లో మనం ఫైనల్ ప్రైజే తెలుసుకుంటాం. కానీ ఇక్కడ ప్రైజ్ అనేది మాత్రమే కాదు, డిస్కౌంట్ కూడా కండిషనల్ రికార్డ్‌లోనే ఉంటుంది. ఆ! అన్నీ కలిపి ఇస్తది ఇప్పుడు కదా! ఇది బేస్ ప్రైస్ అందుకే ల్యాప్‌టాప్ అవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ 55,000 ఇది కండిషనల్ రికార్డ్‌లోనే సేవ్ అవుతుంది. దీని మీద నేను 10% డిస్కౌంట్ ఇస్తున్నాను. ఇది కూడా కండిషనల్ రికార్డ్. ఈవెన్ టాక్స్ రేట్ 15% అనుకోండి దాని మీద. ఈ 15% కూడా కండిషనల్ రికార్డ్‌లోనే స్టోర్ అయ్యింది. అంటే ప్రతి ఒక్క కండిషనల్ టైప్‌కి సెపరేట్ కండిషనల్ రికార్డ్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. అందుకే లాస్ట్‌లో ప్రతిదానికి వచ్చింది. అది మీకు ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీరు ప్రైజింగ్ ప్రెజర్‌లో స్టెప్ బై స్టెప్ చేశారు కదా! కండిషనల్ టైప్స్. అక్కడ మీకు అవును. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో ఆల్‌మోస్ట్ మీరు ఒక 10 స్టెప్స్ ఇచ్చుంటారు. ఆర్ 7 స్టెప్స్ ఇచ్చుంటారు. ఆ! ఆ 7 ఇచ్చాను. స్టెప్స్‌కి 7 కండిషనల్ రికార్డ్స్ ఉండాలండి. ఆ! వచ్చినియి. సేల్స్ ఆర్గనైజేషన్‌కి కూడా ఉంది. అవును. నాకదే డౌటొచ్చింది. ఏంటి సేల్స్ ఆర్గనైజేషన్‌కి టేబుల్ ఏంటా అని. సేల్స్ ఆర్గనైజేషన్ దేనికొచ్చింది అంటే ప్రైజింగ్‌కి సంబంధించి వచ్చింది. ఆ! అవును. ఓకే. ఇప్పుడు మీరు బేస్ ప్రైస్ కండిషనల్ టైపింగ్ 55,000 ఇచ్చారు గదా! ఇది మనం ఈ వాల్యూ హ్మ్. ఏ మాడ్యూల్‌లో మనం ఇస్తాము అంటే ఎస్‌డి మాడ్యూల్‌లో ఇస్తాం మన మాడ్యూల్. ఎస్‌బీలోనే. హ్మ్. అవును.
అదే ఇవి మనకు ఖచ్చితంగా తెలియాల్సినవి కదా! నేను కూడా అందుకే నిన్న కొంచెం టైమ్ స్పెండ్ చేశాను. అదే అంటే మనకి కండిషనల్ మళ్ళీ నాకు అంటే ఓన్లీ అక్కడ ఇచ్చే వాల్యూస్ అన్ని కూడా మన ఎస్డి మాడ్యూల్లోనే రావు. ఎంఎం మాడ్యూల్లో వస్తాయి, హ్మ్. ఎఫ్ఐ మాడ్యూల్లో కూడా వచ్చేవి. ఆ! కొన్ని అది కూడా ఇచ్చాడు కొన్ని ఆప్షన్స్‌లో. అంటే నేను ఇచ్చినయి కాకుండా మామూలుగా ఆల్రెడీ ఉన్నయి ఉంటాయి గదా! అందులో చూసాను. ఓకే. హ్మ్. ఇది డిఫైన్ ప్రాసెసింగ్ స్టేటస్ అండి? మళ్ళీ చెప్పరా? డిఫైన్ అదే ప్రాసెసింగ్ స్టేటస్. ఇది దేనికి? ఇది అసలైతే ఎంప్టీ. ప్రాసెసింగ్ స్టేటస్ ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే అండి ఆహ్, మన కండిషనల్ మీరు ప్రైజింగ్ ప్రొసీజర్ ఇచ్చినప్పుడు దాని యొక్క స్టేటస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కంప్లీట్ అయిందా? ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కంప్లీట్ అవ్వలేదా? అనేది ఇక్కడ చూసుకుంటాం. అంటే మనకి మీరు గ్రూప్ కండిషన్ కూడా చేసినట్టున్నారు గదా! చేశాను. గ్రూప్ కండిషన్. గ్రూప్ కండిషన్ దేనికి యూజ్ చేస్తామండి? దీని లాజిక్ చెప్పండి. మీకు ఐడియా ఉంటే. కండిషన్ అందులో. ఇక్కడ గ్రూప్ కండిషన్ ఫస్ట్‌లో చెప్పండి. ఫస్ట్‌లో గదా! అది గ్రూప్ ప్రైజింగ్ గ్రూప్ లిస్ట్ ఇచ్చింది. నేను మామూలుగా ఇచ్చేసా అది. ఓకే. అందులో ఉంది. సరే అది గ్రూప్ కండిషన్ దాని లాజిక్ చెప్తాను చూడండి. మనం ఎప్పుడైతే హ్మ్. డిస్కౌంట్ అనేది గ్రూప్ వైస్‌గా ఇవ్వాలనుకుంటే మీరెప్పుడైనా చూసే ఉంటారు. ఆహ్, ఈ షర్ట్స్ ఈ జీన్స్ నెక్స్ట్ మేబీ డ్రెస్ మెటీరియల్స్. ఈ మొత్తం కలిపి కొంటే అడిషనల్‌గా డిస్కౌంట్ వస్తుంది. 10% గాని, 15% గాని. అంటే ఆ! ఈ మొత్తం కలిపి కొంటే కలిపి అంటే గ్రూప్ అన్నమాట. ఈ హ్మ్. గ్రూప్ వైస్‌గా ఇండివిడ్యువల్‌గా కొంటే మనకక్కడ డిస్కౌంట్ అనేది రాదు. గ్రూప్ కలిపి కొంటే అప్పుడు వాడు డిస్కౌంట్ అనేది ఇస్తాడు. దీన్ని గ్రూప్ కండిషన్ అంటారు. దీని యొక్క లాజిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఐటెమ్స్ మీకు చెప్తాను. రైస్ ఓకే. రైస్ ఉంటుంది. ల్యాప్‌టాప్, ఈ కంప్యూటర్ స్టాండ్, నెక్స్ట్ అలాగే స్పీకర్స్. ఓకే. ఇక్కడ గ్రూప్ కండిషన్ లాజిక్ చెప్తాను చూడండి. ఈ ల్యాప్‌టాప్ ప్రైస్ యాక్చువల్‌గా 55,000 అనుకోండి. నార్మల్‌గా బయట రెగ్యులర్‌గా ఉండే ప్రైస్. కానీ వాడిక్కడ 45,000 పెడతాడు. ఓకే. కంప్యూటర్ స్టాండ్ బయట మార్కెట్‌లో లెట్ అస్ సే ఒక 5,000 రూపీస్ అనుకోండి. ఇక్కడ 4,000 రూపీస్ హ్మ్. పెడతారు. మనం అప్పుడు ఎప్పుడైతే ఈ 2 ప్రైజెస్ మనం చూస్తామో, మనకి అది చాలా తక్కువ ప్రైస్ అనిపించి ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. అంటే ఓహ్ మై గాడ్! ఈ 55,000 ప్రొడక్ట్ 45,000కి ఇస్తున్నారా? 5,000 రూపీస్ వాల్యూ ఉన్న ప్రొడక్ట్ 4,000కి ఇస్తున్నారు. చాలా తక్కువకొస్తుందని మనల్ని మనకి ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది. ఎందుకంటే తక్కువకొస్తుంది. కానీ ఇక్కడ లాజిక్ ఏంటి అంటే యాక్చువల్‌గా ఈ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే ఆహ్, 10,000 రూపీస్ అనుకోండి బయట మార్కెట్‌లో. వాడు దాన్ని ఏం చేస్తాడు అనంటే 25,000 చేస్తాడు. ఎందుకంటే ఏ ప్రైస్ అయితే జనరల్ పబ్లిక్‌కి నోటెడ్ అయి ఉండదో, అంటే ఈ ప్రైస్ గురించి పూర్తి అవగాహన ఉండదో, ఆ ప్రైస్‌ని వాడు ఇంక్రీజ్ చేస్తాడు. ఇప్పుడు ఈ హ్మ్. 4 మీరు కలిపి చూస్తే అప్రాక్సిమేట్‌లీ అది 74,000 అవుతుంది బిల్. ఇక్కడ ఈ 55 ఇది కలిపినా సరే అప్రాక్సిమేట్‌లీ అదే వాల్యూ అవుతుంది. హ్మ్. అంటే ఇండైరెక్ట్‌గా మనల్ని ఏం చేస్తున్నారంటే మనకి తెలిసిన ప్రైస్‌ని తగ్గించినట్టు చూపిచ్చి, అందరికన్నా నేను ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాను అన్నట్టు చూపిచ్చి, తెలియని ప్రొడక్ట్ యొక్క ప్రైస్‌ని వాడు ఇంక్రీజ్ చేస్తాడన్నమాట. దానివల్ల ఏంటి హ్మ్. అనంటే, వాడికి కావాల్సింది ఓవరాల్‌గా ఏంటి? క్యాష్. ఆ క్యాష్ అనేది వాడికొచ్చేస్తుంది. ఓవరాల్‌గా వాడికి కావాల్సిన అమౌంట్ 70,000 రావాలి. ఇక్కడేమవుతుంది 74,000 వస్తుందండి. ఇంకా ఎక్కువ ప్రాఫిటే హ్మ్. వస్తుంది వాడికి.
సో అప్పుడు వాడు దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి వాడు యూజ్ చేసే టూల్ ఏంటి అంటే గ్రూప్ కండిషన్. మీరు ఈ ల్యాప్టాప్, కంప్యూటర్ స్టాండ్, స్పీకర్స్ ఈ 3 కలిపితేనే మీకు ఈ డిస్కౌంట్ ఇస్తానండి. లేదు అనుకుంటే ల్యాప్టాప్ ప్రైస్ 45,000కి రాదు, 55,000కి మీరు కొనాలంటే. లేదా కంప్యూటర్ స్టాండ్ 4,000 కాదు 5,000కే మీకు వస్తుందండి. మనం వాటి మీద ఇంట్రెస్ట్‌తో ఈ బై చేయడం స్టార్ట్ చేస్తాం. ఎక్కడైనా లాజిక్ ఇంతే అనమాట. ప్రైజెస్ బాగా నోటెడ్ అయిన అంటే మనకి బాగా తెలిసిన ప్రైజెస్‌నేమో బాగా తగ్గించేసి, తెలియని ప్రొడక్ట్ ప్రైజెస్‌ని ఇంక్రీజ్ చేస్తాం. ఈ ము ఈ మూడిట్లికి కలిపి నేను డిస్కౌంట్ ఇస్తున్నానని ఒక పబ్లిసిటీ చేసి, హ్మ్. దానికి కావాల్సిన అమౌంట్‌ని వాడు కలెక్ట్ చేస్తాడు. ఓకే. ఇది లాజిక్ అనమాట గ్రూప్ కండిషన్. హ్మ్. మన యెస్. థియరీ పరంగా చెప్పాలంటే గ్రూప్ కండిషన్స్ అంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్‌కి సేమ్ డిస్కౌంట్‌ని అప్లై చేయటం. దాన్ని మనం గ్రూప్ కండిషన్ అంటాం. అది థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది దాంట్లో ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు ఈ గ్రూప్ కండిషన్ మీరక్కడ క్రియేట్ చేసి సేవ్ చేశారు. హ్మ్. ఇక్కడ ఇప్పుడు ఈ గ్రూప్ కండిషన్ క్రియేట్ చేశారు కదా! మీరు హ్మ్. ప్రాసెసింగ్ స్టేటస్ అంటున్నారు కదా! ప్రాసెసింగ్ స్టేటస్ అనేది. ఆ! ప్రాసెసింగ్ స్టేటస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు మెటీరియల్ మాస్టర్ డేటాలో ల్యాప్‌టాప్ విడిగా క్రియేట్ చేశారు. కంప్యూటర్ విడిగా క్రియేట్ అవుతుంది. స్పీకర్స్ విడిగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్రూప్ కండిషన్స్‌లో అప్లై చేసేటప్పుడు మనం ఒక డాక్యుమెంటేషన్ ఫార్మ్ తీసుకుంటాం అనమాట. అంటే ఈ గ్రూప్ కండిషన్ ఏదైతే కోడ్ ఉంటుందో, ఈ గ్రూప్ కండిషన్ మీరిచ్చిన కోడ్ ఈ 3 ప్రొడక్ట్స్‌కి మనం అప్లై చేస్తాం. ఆ 3 ప్రొడక్ట్స్‌కి మనం అప్లై చేసినప్పుడు ఆ స్టేటస్ మనం ఇక్కడ తెలిసిపోతుంది. అంటే ఆ గ్రూప్ కండిషన్‌లో కూడా ఏంటంటే మనం వాలిడిటీ పీరియడ్ ఇచ్చుకుంటాం. ఆ వాలిడిటీ పీరియడ్ అనేది దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాసెస్ స్టేటస్ యాక్టివ్‌లో ఉందా? డీయాక్టివ్‌లో ఉందా? అంటే ఈ గ్రూప్ కండిషన్ ఈ ప్రెజెంట్ ఈరోజు యాక్టివ్‌లో ఉందా? డీయాక్టివ్‌లో ఉందా? అంటే డిస్కౌంట్ అప్లై అవుతుందా? అప్లై అవ్వదా? అనేది మన ఈ ప్రాసెస్ స్టేటస్‌లో మనం తెలుసుకోవచ్చండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఓకే. కానీ షాప్స్‌కి వెళ్ళినప్పుడు ఏమీ లేదు ఇందులో. మనం ఎంట్రీ ఇస్తే అప్పుడొస్తదన్నమాట. అవునండి. ఇప్పుడు మీరెప్పుడైనా ఓకే. షాప్స్‌కి, షోరూమ్స్‌కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. హ్మ్. పలానా డిస్కౌంట్ ఉందన్నారు కదండీ! అంటే, సారీ మేడం ఆ డిస్కౌంట్ అయిపోయింది. అది సంక్రాంతి ఆఫర్ గానే ఉంది. ఇప్పుడు లేదంటారు. అంటే అది డీయాక్టివేట్ అయిపోద్ది డిస్కౌంట్ అనేది ఆ ప్రొడక్ట్ మీద. ఆర్ ఆఫర్స్, డిస్కౌంట్స్ ఏయైనా పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ మాత్రమే ఉంటాయి. ఆ టైమ్ పీరియడ్ మొత్తం కూడా ప్రాసెస్ స్టేటస్‌లో యాక్టివ్‌లో ఉంటుంది. ఆ టైమ్ పీరియడ్ అయిపోగానే అంటే మనం ఇచ్చిన పీరియడ్ అయిపోగానే డీయాక్టివేట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ తర్వాత మనం ఇవ్వకూడదు అన్న రూల్ ఉంటుంది. ఓన్లీ సంక్రాంతికి మాత్రమే ఇవ్వాలి. ఓన్లీ క్రిస్మస్‌కి మాత్రమే ఇవ్వాలి. లేదా ఓన్లీ జనవరి 1కి మాత్రమే ఇవ్వాలి. ఆ టైమ్ పీరియడ్‌లో మాత్రమే ఈ ప్రాసెస్ జరగాలనుకున్నప్పుడు, మనం ఈ ప్రాసెస్ స్టేటస్‌లో చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ స్టేటస్ ఏంటి? ఆ డిస్కౌంట్ యొక్క స్టేటస్ ఏంటి అని తెలుసుకోవడానికి దాన్ని యూజ్ చేస్తాం. ఓకేండి. ఓకే. నెక్స్ట్ మెయింటైన్ ప్రైజింగ్ రిపోర్ట్. ఇక్కడ ప్రైజింగ్ రిపోర్ట్ అంటే సింపుల్ అండి. అది పెద్ద ఇన్ఫర్మేషన్ కాదు. మీరు ప్రైజింగ్ ప్రొసీజర్‌లో కండిషనల్ టైప్స్ అని వరుసగా క్రియేట్ చేశారు గదా! అది హ్మ్. రిపోర్ట్ కింద జనరేట్ చేసి మేనేజ్మెంట్‌కి సబ్మిట్ చేస్తాం. అంటే వాళ్ళ అప్రూవల్ కోసం ఓకే. సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు మనం యాస్ ఎ ఓకే. కన్సల్టెన్సీ‌గా గాని, లేదంటే క్లయింట్ ఎంప్లాయీ గాని క్రియేట్ చేశారని దాన్ని డైరెక్ట్‌గా మనం మన ప్రొడక్ట్ మీద ఇంపాక్ట్ చూపించం. దానికి ఆథరైజేషన్ అనేది హ్మ్. కావాలి. పర్టిక్యులర్ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఫార్వర్డ్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం ఇది రిపోర్టొస్తది. ఎగ్జాక్ట్‌లీ ప్రైజింగ్ రిపోర్ట్ అంటారు. అంటే ఏ ఏ ఓకే. ప్రొడక్ట్‌కి ఎలా మనం ప్రైజెస్ హ్యాండిల్ చేసామనేది వన్స్ వాళ్ళకి మనం సబ్మిట్ చేస్తాం. అయితే ఇది మనం చేసే పని లేదు. అది చేసే పని లేదు. ప్రాసెసింగ్ స్టేటస్ కూడా మీరు చేసే పని ఉండదు. జస్ట్ వెరిఫికేషన్ అంతే. హ్మ్. అదేలెండి. అదేంటంటే అదేలెండి. క్లయింట్‌కి ఓకే. ఈ డిస్కౌంట్ ఈరోజు అప్లై అవుతుంది. అప్లై అవ్వదు. ఈ ప్రైస్ ఈరోజు అప్లై ఆ! అవుతుంది. అప్లై అవ్వదు. అలా తెలుసుకోవడానికి. నెక్స్ట్ ఓకే. ఇక్కడ మీరు ఈ మాస్టర్ అదే కస్టమర్ మాస్టర్ డేటా, మెటీరియల్ మాస్టర్ డేటా ఇందులో ఉంటే అది నాకు మిస్ అయింది. నాకేమో తెలుసుకోవడానికి లేదు. ఓకే. అన్నీ చూసాను గానీ ఒకసారి హ్మ్. ఇప్పుడు కస్టమర్ మాస్టర్ డేటాలో మీరేం చేస్తారంటే అండి, ఎస్‌పీఆర్‌ఓలోకెళ్తారు కదా! ఎస్‌టిఆర్‌ఓ. ఎస్‌పీఆర్‌ఓలో తర్వాత మీరు ఎస్ఏపీ రిఫరెన్స్ ఐఎంజీ ఆ బటన్ ఓపెన్ చేసిన తర్వాత
మీకు అక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని కనబడుతుందండి. మన మాడ్యూల్ కాదు ఇది. ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకే అండి, కనబడిందా? కనబడిందండి, ఓపెన్ చేశాను కూడా. ఓకే. అందులో మీకు అకౌంట్ రిసీవబుల్స్, అకౌంట్ పేయబుల్స్ కనబడుతుందా? రిసీవబుల్స్ అండ్ పేబుల్స్. ఓకే. అందులో అకౌంట్ రిసీవబుల్స్ అంటే ఆ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కస్టమర్ అకౌంట్ కస్టమర్ ఉంటుంది. అకౌంట్స్. ఆ, మనకి కస్టమర్ తోనే మన వర్క్ అంతా ఉంటుందండి. వెండర్స్ మనకి పర్చేస్ డిపార్ట్మెంట్ కి వర్క్ ఉంటుంది. ఓకే. కస్టమర్ అకౌంట్స్ తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే మీకు ప్రిపరేషన్స్ అని వస్తుంది చూడండి. కస్టమర్ అకౌంట్స్ లో మాస్టర్ డేటా, లైన్ ఐటమ్, బ్యాలెన్స్. మాస్టర్ డేటా ఓపెన్ చేయండి. వచ్చింది మాస్టర్ డేటా లో ప్రిపరేషన్స్ ఫర్ క్రియేటింగ్ కస్టమర్ మాస్టర్ డేటా. తర్వాత ఓకే, మీకు అక్కడ మళ్ళీ అది క్లిక్ చేసా. అయ్య బాబాయ్, ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే అండి, అవన్నీ చూసి ఆలోచించొద్దు. అట్లా వాటికి మనకు సంబంధమే లేదు. అది పిక్ అవుట్ చేయాల్సింది. కానీ ఇక్కడ వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ ప్లేస్ లో మనం చేసుకుంటాం. అంత మించి ఏం లేదు. అవును. ఫస్ట్ స్టార్టింగ్ లో డిఫైన్ అకౌంట్ టైప్ ఉంది చూసారా? సారీ, అకౌంట్ టైప్. అకౌంట్ గ్రూప్ అని ఉంది. అకౌంట్ గ్రూప్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ ఆ, చేసి మీరు ఒక 4 డిజిట్స్ తో ఒక కోడ్ ఇచ్చి ఒక అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఓకే. తర్వాత చేయనండి మీరు చెప్పేశాక. ఓకే. నేను ఈ వీడియో ఎలాగో నేను మీకు షేర్ చేస్తాను కాబట్టి మీకు ఆ పాత గుర్తుంది ఆ, కదా, దాని ప్రకారం గ్రూప్ ఫస్ట్ క్రియేట్ చేయండి. రాసుకున్నానులేండి నేను పాత కూడా, ఎందుకంటే ఈ వీడియో నేను ఏదనేది గుర్తుపెట్టుకునే లోపు ఆ మెటీరియల్ చూస్తే ఫాస్ట్ గా అయిపోతుంది నాకు. ఓకే. మీ మెటీరియల్ లో కూడా ఉందండి. కస్టమర్ మాస్టర్ డేటా ఎలా ఆహా, క్రియేట్ ఆహా, చేయాలి. నేను రాసుకుంటే నాకు ఇంకా క్లియర్ గా వస్తుంది, త్వరగా అవుతుంది నాకు అంటే అలా. ఓకే. సో ఉమ్, డిఫైన్ ఉమ్. అకౌంట్ గ్రూప్ అది క్రియేట్ చేసిన తర్వాత అందులో న్యూ ఎంట్రీ న్యూ లో ఎంట్రీస్ డిజిట్ ఇచ్చి మీరు అక్కడ డొమెస్టిక్ కస్టమర్స్ అను ఇంటర్నేషనల్ కస్టమర్స్ అను సంథింగ్ ఒక నేమ్ ఇచ్చేయండి. ఆ నేమ్ మీ బుక్ లో రాసుకోండి. అంటే తర్వాత మనకి అది యూజ్ అవుతుంది. ఇందులో ఏముందంటే అకౌంట్ గ్రూప్ కోడ్ ఇస్తాం, అందులో మీనింగ్ వన్ టైం అకౌంట్ అలా ఉంది. ఆ, మీనింగ్ లో మనం రాయాలా? మనం 4 డిజిట్ కోడ్ ఇచ్చిన తర్వాత మీకు మీనింగ్ లో అక్కడ మీరు డొమెస్టిక్ కస్టమర్స్ అని ఊరినే శాంపిల్ ఇవ్వండి. అది గుర్తుపెట్టుకోండి. ఆ 4 డిజిట్ కోడ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. మనం మన కస్టమర్ సారీ మన SAP లో ఒక మాస్టర్ డేటా గ్రూప్ క్రియేట్ చేస్తాం, కస్టమర్ మాస్టర్ డేటా గ్రూప్. ఇప్పుడు మీరు ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత కమాండ్ బార్ కమాండ్ బార్ లో /n అని టైప్ చేస్తే హోమ్ పేజీకి వెళ్తుంది కదా. ఇవి వన్ టైం అకౌంట్ ఇవి ఏమి ఇవ్వక్కర్లేదా అండి? వన్ టైం అకౌంట్, అది అక్కడ అవుట్పుట్ వన్ టైం డేటా. అకౌంట్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే అండి, మనం ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ తో ఎప్పుడూ కానీ కాంటాక్ట్ అవ్వం. అంటే 3 months కో 6 months కో అలా రేర్లీగా మనం వాళ్ళతో కాంటాక్ట్ అవుతుంటే కనుక అప్పుడు వన్ టైం అకౌంట్ అన్నమాట. అందుకే వన్ టైం అనే వర్డ్ వాడు అక్కడ యూజ్ చేస్తాడు. అంటే ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, ఇలా కార్పెంటర్స్ గాని ఉంటారు చూసారా? అలాంటి వాళ్ళందరికి వన్ టైమ్ అకౌంట్ అంట. అంటే వన్ టైమ్ అకౌంట్‌లో మనం ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క బేసిక్ డీటెయిల్స్ అంటే అడ్రెస్ డీటెయిల్స్ తప్ప ఇంక ఏ డీటెయిల్స్ మన ఎస్ఐపిలో మెయింటైన్ చెయ్యం. వాళ్ళ ఓకే. యొక్క టాక్స్ డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ యొక్క కంపెనీ డీటెయిల్స్ ఏంటి? ఇయన్నీ కూడా మనం మెయింటైన్ చేయం. అంటే డేటా అనేది మనం ఎక్కువ కాకుండా చూసుకుంటాం అన్నమాట. అది వన్ టైమ్ అకౌంట్ అంటే. ఓకే. ఓకే. సేవ్ చేసిన ఓకే. ఇప్పుడు తర్వాత మీరు /n స్లాష్ అని ఇచ్చాను. హోమ్ పేజీకొస్తారు. ఆ, వచ్చాను. ఇందులో మీరేంటి అనంటే ఇక్కడ కస్టమర్ మాస్టర్ డేటాని మీరు 2 టైప్స్ లో క్రియేట్ చేయొచ్చండి. మీరు ఆల్రెడీ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్, డివిజన్ అసైన్మెంట్ చేశారు కదా. అవును, ఓకే. సో ఇప్పుడు చేశాను. మీరు లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ ఉంది చూసారా? ఓకే. హోమ్ పేజీలో లాజిస్టిక్స్ అని ఫోల్డర్ ఉంది. ఆ, దాంట్లో హెచ్‌డిలోకి వెళ్ళండి. ఓకే. ఒకసారి అక్కడ ఫోల్డర్స్ చదవరా నాకు?
ఏమేమి ఉన్నాయో. మాస్టర్ డేటా ఫోల్డర్ ఉంది. ఓకే, మాస్టర్ డేటా ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశానండి. బిజినెస్ పార్ట్నర్ ప్రొడక్ట్స్ కండిషన్స్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓపెన్ చేయండి. బిజినెస్ పార్ట్నర్ అండి. అది ఓపెన్ చేయండి. అది చేశారండి. సేల్స్ ప్రాస్పెక్ట్, కస్టమర్ కాంటాక్ట్ పర్సన్. బిజినెస్ పార్ట్నర్ లో కస్టమర్ ఉన్నాడు చూసారా? కస్టమర్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఓకే. అక్కడ మీకు క్రియేట్ అనే ఆప్షన్ కనబడుతుందండి. క్రియేట్. అక్కడ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ మనం కస్టమర్ మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాం. ఓహో, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంది క్రియేట్ లో. అంటే ఓన్లీ మన మాడ్యూల్ వరకే మనం క్రియేట్ చేస్తున్నాం. కింద కంప్లీట్ అని వస్తుంది కదా. కంప్లీట్ అని ఉందండి. కంప్లీట్ అంటే ఏంటండి, ఇటు పికో వాళ్ళకి ప్లస్ మన ఎస్డి మాడ్యూల్ టాస్క్ ఇద్దరికి కలిపి చేయాలి అనుకుంటే కనుక కంప్లీట్ అనేది మనం తీసుకుంటాం. ఇక్కడ ఓన్లీ మన టాస్క్ వరకే కాబట్టి ఎస్డి అనేది ఓపెన్ చేయండి. ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ మీకు పైన అకౌంట్ గ్రూప్ అడుగుతుందా? అడిగిందండి. ఆ అకౌంట్ గ్రూప్ లో మీరు ఇందాక డొమెస్టిక్ కస్టమర్స్ అని ఇచ్చారు, గుర్తుందా? అవునండి. అది ఇంకా ఇవ్వలేదు, ఇస్తా. అది సెలెక్ట్ చేసుకోమంటారు. కింద మీరు సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్, డివిజన్ అవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేసినాయి. ఓకే, ఆటోమేటిక్ గా వచ్చినాయి అంటే అది ఆల్రెడీ అసైన్మెంట్ తీసేసుకుందండి. ఇచ్చేసి ఓకే చేస్తే మీకు ఆ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. అక్కడ మన కస్టమర్ మాస్టర్ డేటా వాల్యూస్ ఇస్తే, అంటే వాళ్ళ జనరల్ డేటా మన ఎస్డి డేటా ఇస్తే కస్టమర్ మాస్టర్ డేటా కంప్లీట్ అయిపోతుంది. ఓహో, సేమ్ ఇలాగే సేమ్ ఇదే ప్రాసెస్ లో మెటీరియల్ మాస్టర్ డేటా కూడా మనం క్రియేట్ చేయాలి. యాక్చువల్లీ ఈ కస్టమర్ మాస్టర్ డేటా చెప్పండి. మెటీరియల్ మేనేజ్మెంట్ లో చేయాలండి ఇది. మెటీరియల్ మాస్టర్ డేటా వదిలేసి ఫస్ట్ ఈ క్రియేట్ చేయండి. ఒక 4-5 కస్టమర్స్ ని అక్కడ క్రియేట్ చేయండి. 4-5 కస్టమర్స్. 4 ఆర్ 5. కస్టమర్స్ అంటే అదేనండి, ఇప్పుడు మీరు ఓపెన్ చేశారు కదా అకౌంట్ కస్టమర్స్ అని, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్, డివిజన్ ఇచ్చారు కదా. వాటిలో ఇచ్చేసిన తర్వాత మీరు ఓకే అనగానే ఆ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. అక్కడ వాల్యూస్ ఇచ్చి సేవ్ చేయండి. ఓకే. ఇంకొకటండి, సారీ, మీరు ఇక్కడ ఎస్పీఆర్ఓలోకి వచ్చి ఈ పాత్రలోకి వచ్చారు కదా. అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకొకటి మర్చిపోయానండి, అది నెంబర్ రేంజ్ ఇవ్వాలండి. సేమ్ అదే ఎస్పీఆర్ఓ, డిఫరెన్స్ ఐఎంజీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీబుల్, కస్టమర్ అకౌంట్స్ ప్రిపరేషన్. ఇందాక ఏదైతే పాత ఆ పాత్రలోకి వెళ్ళిపోయి దాని కింద డిఫైన్ అకౌంట్ గ్రూప్ అని ఉంది కదా, దాని కింద క్రియేట్ నెంబర్ రేంజ్ అని ఉంటుందండి. క్రియేట్ నెంబర్ రేంజ్, దాని కిందే అజైన్ నెంబర్ రేంజ్ అని కూడా ఉంటుంది. 2 ఉంటాయి. ఈ ఎస్పీఆర్ఓ కొడుతుంటే కస్టమైజింగ్ అని వస్తుంది. వచ్చిందిలేండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో సేమ్ అందులోకి వెళ్ళాలి కదా. అది మర్చిపోయాను, నెంబర్ రేంజ్ ఉంటుంది. అంటే మన అకౌంట్ గ్రూప్ నాకు ముందరే గుర్తుపెట్టుకోవడానికి కాస్త కొద్దిగా, అంటే వెంటనే సమయం పడుతుంది. అయినా ఓపెన్ చేశానులేండి. మాస్టర్ డేటాలో ప్రిపరేషన్, క్రియేటింగ్ మాస్టర్ డేటా, డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ లో న్యూ ఎంట్రీస్ లోనే కదండి మీరు. కాదండి, బ్యాక్ వెళ్ళండి. మీరు అది ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేయొద్దు. డిఫైన్ అకౌంట్ గ్రూప్ లో అక్కడ కింద లిస్ట్ ఉన్నాయి చూసారా వరుసగా, మీరు అది ఓపెన్ చేయండి. అక్కడ కింద క్రియేట్ నెంబర్ రేంజ్ ఉంటుంది చూడండి. ప్రిపరేషన్స్ క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ కస్టమర్ అకౌంట్స్. ఎగ్జాక్ట్లీ, అది ఓపెన్ చేసి అక్కడ ఒక 2 డిజిట్ కోడ్ అడుగుతుంది. 01 అని 02. యాక్చువల్గా ఇంటర్వెల్స్ ఎన్ఆర్ స్టేటస్ అని అక్కడ ఉంది. పెన్ సింబల్ ఉండే ఇంటర్వెల్ ఉంది చూసారా, ఇలాగా. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ క్రియేట్ చేసి దాన్ని అసైన్ చేయండి. మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన ఎలా డొమెస్టిక్ క్రియేట్ చేయాలండి ఎన్ని నెంబర్స్ అసలు ఇది? ఇప్పుడు ప్లస్ సింబల్ ఉంది చూడండి పైన. ప్లస్ సింబల్ అంటే కొత్త రో వస్తుంది, అక్కడ వాల్యూస్ ఇచ్చేయండి.
అక్కడ లేని నెంబర్ రేంజ్ గ్రూప్ ఇవ్వండి. 1,00,000 టు 2,00,000 అనో లేదంటే 10,00,000 టు 15,00,000 అనో ఒక నెంబర్ రేంజ్ ఇచ్చేయండి ఫర్ అమౌంట్. ఎన్ఆర్ స్టేటస్ ఆటోమేటిక్ గా వస్తుందా? అది ఎన్ఆర్ స్టేటస్ అంటే కంప్లీట్ అయిపోయిన కస్టమర్ లిస్ట్. మీరు అది నెంబర్స్ ఇచ్చేసి సేవ్ చేసి తర్వాత అజైన్ చేయండి. అజైన్ మళ్ళీ బ్యాక్ వచ్చి అజైన్మెంట్ మర్చిపోవద్దు. ఓకే. ఎస్ఎన్